హాయ్ గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మనం ఈరోజు వచ్చేసి సోయా పొలాల్లో కానీ పత్తి పొలాల్లో కానీ కలుపు మొక్కల కొరకు పిచికారీ అనేది చేసుకోవడం జరిగింది. కలుపు మొక్కల నియంత్రణ కోసం పిచికారీ అని చేసుకోవడం జరిగింది. బట్ మనకేమవుతుందంటే కలుపు మొక్కలు అనేది చనిపోవడం లేదు. ఎందుకు ఈ విధంగా చనిపోవడం లేదు అనేది మేము ఎన్ని రోజులు ఆలోచించడం జరిగింది. బట్ మనకు వర్షాలు అనేవి ఆల్మోస్ట్గా మనం పిచికారీ కొట్టిన రోజు నుండి ఈవినింగ్ నైట్ నుండి ప్రతిరోజు వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఈ విధంగా కురవడం వలన మనకు మొక్కలు అనేవి చనిపోతున్నాయి. ఏ విధంగా చనిపోతున్నాయి అంటే ఈ విధంగా ఆకులన్నీ ఈ విధంగా ఎర్రబడుతున్నాయి. బట్ అవి ఏమవుతున్నాయంటే సరిగా వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఈ విధంగా కురవడం వలన మొలకలు అనేవి మనకు చనిపోవడం లేదు. అంతేకాకుండా చూడండి ఏ విధంగా ఎర్రబడుతున్నాయి. ప్రతి ఒక్క మొక్క అనేది మనకు ఎర్రబడుతున్నాయి. ఈ విధంగా అయిపోతున్నాయి చూడండి. ఈ విధంగా లోపల కూడా ఎలాంటి ఇది కూడా లేదు మనకు. బట్ ఏమవుతుందంటే చూడండి, ఈ విధంగా చనిపోవడం కూడా జరుగుతుంది కొన్ని కలుపు మొక్కలు. బట్ కొన్ని కలుపు మొక్కలు అనేది చనిపోవడం లేదు. ఈ విధంగా వర్షాలను ఎడతడిగా వర్షాలు కురవడం వలన మొక్కలు కూడా ఈ విధంగా చూడండి, ఆకులను చూడండి మనకు ఈ విధంగా ప్రతి ఒక్క ఆకులను కూడా పురుగులు అనేవి కీటకాలు అనేవి మనకు రంధ్రాలు వేస్తున్నాయి. చూడండి గైస్, ఈ విధంగా కీటకాలు రంధ్రాలు వేయడం వలన ఈ విధంగా చనిపోతున్నాయి మొక్కలు అనేవి. ఈ విధంగా చాలా పాడవుతున్నాయి. బట్ మనకు వర్షాలు అనేవి కొన్ని రోజులు ఆగిపోతేనే మనం దాటికి పిచికారీ అనేది చేసుకోవడానికి వస్తుంది. లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఎదురవుతున్నాయి. చూడండి, ఇది మా యొక్క సోయా పొలాలు. ఈ సోయా పొలంలో మనకు కందులు విత్ సోయా రెండు కూడా ఉన్నాయి. ఈ విధంగా కందులు కూడా ఉన్నాయి చూడండి, కందు సాలాలు అలాగే సోయాలు ఉన్నాయి. మనకు ప్రతి ఒక్క మొక్కలు కూడా ఈ విధంగా తొగరి కూడా మనకు కందులు కూడా ఈ విధంగా చనిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు ఈ విధంగా సోయా పొలాలు అక్కడక్కడ మనకు మొలకలు అనేవి రావు కదా. రాకపోయినప్పుడు మేము ఏం చేస్తామంటే అలాంటి ప్లేస్లలో ఈ విధంగా కాయగూరలు కానీ కూరగాయలు కానీ మనకి ఇవి వచ్చేసి నువ్వులు కూడా చల్లుకున్నాము. ఇంత ప్లేస్ అనేది మనకు మిగిలింది, ఎందుకు వేస్ట్గా వదిలేసుకోవడం అని చెప్పేసి నువ్వులు చల్లుకున్నాము. చల్లినప్పుడు మేము కలుపు మొక్కలు అనేవి ఉంటాయి కదా, ఈ కలుపు మొక్కల నియంత్రణ కొరకు పిచికారీ చేశాము. పిచికారీ చేసే సమయంలో ఇవి విధంగా దీటిపైన కూడా పడ్డాయి. బట్ ఇవి చనిపోయాయి. బట్ మనకు ఏమవుతుంది, కలుపు మొక్కలు మాత్రం చనిపోవడం లేదు. ఇందులో బంతి మొక్క కూడా పెట్టాము చూడండి, బంతి పూల మొక్క కూడా మనకు ఉంది. ఈ విధంగా చూడండి గాయస్, ఈ విధంగా చనిపోవడం అనేది లేదు. బట్ మనకు ఇప్పటికి ప్రజెంట్కి అయితే సోయా మొక్కలు చాలా బాగానే ఉన్నాయి, పర్లేదు. మనకు ఆల్మోస్ట్ చూడండి మనకు తొడ వరకు మోకాల వరకు పెరగడం అనేది జరిగింది. ఇందులో ఇంకా మేము యూరియా ఎలాంటి ఎరువు కూడా మేము చల్లలేదు. ఓన్లీ ఇందులో వచ్చేసి మేము పైన పిచికారీ మాత్రమే చేసాము దీనికి. ఈ విధంగా మనకు సాలాలని ఉంటాయి కదా, అలికిన సాలలు, అందులో ఈ విధంగా కలుపు మొక్కలు పర్లేదు బాగానే చనిపోయాయి. బట్ కొన్ని ప్లేస్లలో ఈ విధంగా ఉంటున్నాయి చూడండి. ఇది మనం వయ్యారి బామ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది, అది కూడా చనిపోయింది. ఇందులో మనకు కలుపు మొక్కలు వచ్చేసి వయ్యారి బామ, అలాగే మనకు బతుకమ్మ పువ్వు లాంటి ఇవి, తంగేడి పువ్వులు, చాలా రకాల కలుపు మొక్కలనే మనకు మా పంట పొలాల్లో గరిక ఇది చూడండి, ఇది కూడా ఉంటుంది మనకు. ఇది చనిపోతుంది. బట్ ఈ విధంగా మళ్ళీ ఇదే విధంగా మనకు ఉంటుంది. వర్షాలు అనే ప్రజెంట్ ఇప్పుడు కూడా వీడియో తీస్తున్నాను కదా, ప్రజెంట్ ఇప్పుడు కూడా మనకు వర్షం అనేది కురుస్తూనే ఉంది. వర్షం అనేది అసలు మనకు ఆఫ్ అవ్వడం లేదు. సోయల్లో మనం కలుపు మొక్కలు నియంత్రణ కొరకు ఈ పిచికారీ చేసుకుంటున్నప్పుడు పత్తి మొక్కలు కూడా చనిపోతాయి. బట్ మనకు చూడండి ఎలా ఎర్రబడ్డది పత్తి మొక్క కూడా. చూడండి, ఈ విధంగా మనకు ఎక్కడెక్కడ ఉన్న కలుపు మొక్కలు చనిపోతున్నాయి. బట్ ఇందులో ఏమవుతుందంటే ఎడతెరిగా వర్షాలను కురుస్తున్నాయి. వర్షాలు కురవడం వలన మనకు కలుపు మొక్కలు అనేవి చనిపోవడం లేదు గాయస్. పర్లేదు, ఇప్పటికైతే మేము ఆల్మోస్ట్ సోయా అనేది పంట నాటు వేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 35 డేస్ పైన అవుతుంది. 35 డేస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇందులో మేము ఏం లేదన్నా మినిమం యూరియా మందు చల్లాలి. యూరియా మందు చల్లితే మనకి ఏమవుతుందంటే అక్కడక్కడ మనకు చిన్నగా ఉన్నాయి కదా మొక్కలు, ఈ చిన్నగా కనిపిస్తున్న ప్రతి ఒక్క మొక్క మనకి ఏమవుతుందంటే పెద్దగా మంచిగా పర్లేదు అంటే మన నడుము వరకునే